హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డ్రీమ్ డైరీస్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్రేమ్లో కనిపిస్తున్నాను కదా. చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేసి. ఇంకా ఈరోజు ఎలా అయితే వీడియో అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో దేని గురించి అనుకుంటున్నారా? సమ్మర్కి ఇంటికి వెళ్ళాను. ఇంకా సరదాగా మా పొలం వెళ్ళి సమ్మర్ కదా సీజనల్ ఫ్రూట్ చూపిద్దామని వీడియో రికార్డ్ చేయాలనుకున్నాం. ఇంక చాలా ఎర్లీ మార్నింగ్ లేచి వీడియో రికార్డ్ చేద్దామని అలా నడుచుకుంటూ వెళ్తున్నాను పొలానికి. ఇంకా పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే పొలం అనుకుంటున్నారా? జీడి తోట అందరికీ తెలిసే ఉంటుంది, సీజనల్ ఫ్రూట్. ఇంకా ఇది రికార్డ్ చేద్దాము, అప్లోడ్ చేద్దామని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ సీజన్ ఎండ్కి వచ్చేసిన తర్వాత నాకు కుదిరింది వీడియో రికార్డ్ చేయడం. అదే సీజన్ స్టార్టింగ్లో అయితే చాలా బాగుంటాయి. ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నాయి, అవి చూపిస్తాను మీకు. ఇవి టచ్ చేస్తే కింద పడిపోతాయి. ఇంకా అందుకని చాలా జాగ్రత్తగా కోసి చూపించాలని, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి చేతిలో పట్టుకున్నాను. ఇంకా అనిపిస్తున్నాయి కదా ఇవి జీడికాయలు, చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా సీజన్ ఎండింగ్ కదా, అది సీజన్ స్టార్టింగ్లో అయితే మనకి ఇంకా చాలా పెద్దగా కనిపిస్తాయి కాయలు. ఇంకా 2-3 డేస్లో సీజన్ అయిపోతుంది, కాయలన్నీ అయిపోతున్నాయి అని ఇంకా నేను వీడియో షూట్ చేశాను, అందుకే ఇంకా అలా ఉన్నాయి. తిను మా అన్నయ్య ఇంకా అలా పని చేస్తున్నాడు. నేను ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, నా పనిలో నేను ఉన్నానన్నమాట. వీడియో రికార్డ్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, చూపించాలి అని చెప్పి ఇంకా ఆ రోజే వచ్చాను నేను. చూడండి భలే ఉన్నాయి కదా, ఇవి చాలా పైన ఉన్నాయి కాయలు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి అన్నమాట. నార్మల్గా స్టార్టింగ్లో షూట్ చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది, కానీ నాకు ఇంకా అప్పుడు వెళ్ళడానికి అవ్వలేదు. ఇంకా వెళ్ళినప్పుడు తీసాను. ఈయన మా డాడీ. ఇంక ఈ వీడియోలు అందరినీ పెట్టేశాను ఆల్మోస్ట్. డాడీ యూట్యూబ్లో వచ్చేస్తారు మీరని చెప్తున్నా. వీడు డానీ మా గ్యాంగ్లో మోస్ట్ ఫేమస్ గాయ్ అనమాట. పవన్ నేమ్. ఇంకా కాయలన్నీ అలా వేరి ఇంకా ఒక చోట ఇలా కుప్పలా పోస్తారు. పోసిన తర్వాత అవి సపరేట్ చేస్తారు. ఫస్ట్ ఇవంతా అయిపోయిన తర్వాత చేస్తారు అలా. ఇక్కడ పచ్చికాయలు ఎండికాయలు ఉన్నాయి కదా, ఈ పచ్చివి నా ఫేవరెట్ అనమాట. కర్రీ చేస్తారు మా మమ్మీ, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. డానీ ఇప్పటి వరకు చెట్టు మీద కూర్చున్నాడు, వీడియో తీస్తున్నాను కదా అలా వచ్చేసాడు. ఇంకా మా అన్నయ్య వీడియో తీస్తున్నాను కదా, ఇంకా వీళ్ళందరూ కొంచెం కనిపించాలి కదా, అలా కనిపిస్తారు. ఇంకా ఇప్పటి వరకు వాళ్ళు పొలం అంతా వేరిన కాయలన్నీ ఇలా దగ్గరికి తీసుకొచ్చి ఒక చోట పోస్తున్నారు కదా. ఇంకా పోసిన తర్వాత కాయలకి కాయలు, గింజలకి గింజలు సపరేట్ చేస్తున్నారు. ఇంకా కాయలు అలా సపరేట్ చేసి ఇంకా గింజలు తెలుసు కదా అందరికీ, జీడిపప్పు అదే అనమాట. చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ఇంకా ఇంత ఆల్మోస్ట్ ఇంకా అంతా అయిపోయింది. ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడేమున్నాయి, ఎవరేం చేస్తున్నారు అన్నీ చూపించేసాను ఈ వీడియోలో. నేను ఇంకా అలా అయిపోయింది. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టాను కదా, ఇంకా కంటిన్యూస్గా పెడతాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కమెంట్ కూడా పెట్టండి.
ఇది నా ఫేవరెట్ కర్రీ జీడిపప్పు అని చెప్పాను కదా, మీలో ఇది ఎవరు తిన్నారు, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలా ఇంకా వీడియో అయిపోయిన తర్వాత చిన్నప్పుడు అలానే ఆడుకునే వాళ్ళం, కొమ్మలెక్కి. ఇంకా అలా గుర్తొచ్చేసాయి ఒకసారిగా. వీడు నాని మా తమ్ముడు, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ వీడే. ఇంకా మా అన్నయ్య చూడండి వీడియో తీస్తున్నానుగా ఇంకా టక్క పని చేసేస్తాడనమాట. ఇంకా అందరూ ఇలా తీస్తున్నారు. ఇంకా అంతా అయిపోయింది, అందరూ వేరేసి ఇంకా ఇక్కడ ఇలా తీసేసి ఇంక వెళ్ళిపోవడమే. అయిపోయిన తర్వాత అందరూ కష్టపడ్డారని చెప్పి నేను ఇంక వాళ్ళకి చల్లగా ట్యాంగ్ మిక్స్ చేసి కలిపి ఇచ్చాను. ఇంకంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. చెప్పాను కదా, థ్యాంక్ యూ, బాయ్.